రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని పార్టీల నేతలు రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో పాల్గొని జెండాలు ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు, ఉద్యమకారులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తామని సూచించారు. హైదరాబాద్ గాంధీ భవన్లో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. అమరవీరులకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నివాళులు అర్పించి అనంతరం జాతీయ జెండాను ఎగరవేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనతో ప్రజలు విసిగిపోయారని, ఆ వ్యతిరేకత కారణంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని స్పష్టం చేశారు. మరో 2.5 ఏళ్ల గడువు ఉందని, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో 100 స్థానాలు దాటి మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. 10 ఏళ్లు ఇచ్చిన కొత్త తెలంగాణని కాపాడుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ తన వంతు కృషి చేస్తూ వచ్చింది. మిత్రులారా, ఎన్నికలకు ముందు 2023 డిసెంబర్ కి ముందు ప్రజలకి ఏ రకమైన హామీలు ఇచ్చామో, ఏ రకమైనటువంటి కలల్ని సాకారం చేస్తామని చెప్పినామో, ఈ 2.5 ఏళ్ల సమయంలో 8.5 లక్షల కోట్ల అప్పు నెత్తిన పొట్టిపోయినప్పటికీ కూడా ఏది కూడా జారవిడ్చకుండా ఆనాటి మహిళలకు ఉచిత బస్సు నుంచి నేటి సన్న బియ్య కార్యక్రమం వరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తా ఉంది. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ప్రగతి తెలంగాణను ఆవిష్కరిస్తే కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన 25 ఏళ్లు వెనక్కి నెట్టిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్ స్వరాష్ట్ర పోరాట ఘట్టాలను గుర్తు చేశారు. 10 ఏళ్లు కేసీఆర్ తెలంగాణను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపితే కాంగ్రెస్ 2 ఏళ్లలోనే ప్రజలను గోసపెడుతోందని విమర్శించారు. అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇవాళ తెలంగాణను మళ్ళీ 25 ఏళ్ళు వెనుకకు నెట్టే పరిస్థితి తీసుకొని వచ్చింది. రేవంత్ రెడ్డి నాయకత్వం గ్యారంటీల గారడీలతోని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఇవాళ వడ్డిచ్చిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని కుక్కలు చెంపిన ఇస్తారు చేస్తా ఉన్నాడు. ఈ 30 నెలల్లో కుప్పకూలని రంగం లేదు, మోసపోయి గోసపడని వర్గం లేదు. సంతోషంగా సాగిన వ్యవసాయం ఇవాళ సంక్షోభంలో కూరుకొని పోయింది. రైతు బంధు లేదు, ఎరువులు ఇచ్చేటోడు లేడు, కనీసం పలకరించేటోడు లేడు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతు ఇవాళ 60 రోజులు పడిగాపులు గాయాల్సిన పరిస్థితి వస్తున్నదా ధాన్యం అమ్ముకోవడానికి? ఆనాడు ధాన్యాన్ని కళ్ళకద్దుకొని కొనుక్కునే ప్రభుత్వం పోయి ఇవాళ కాళ్ళు పట్టుకున్నా కనికరించని దౌర్భాగ్య ప్రభుత్వం వచ్చిందనే బాధ కలుగుతా ఉన్నది. రాష్ట్ర అవతరణ వేడుకలను బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మాజీ గవర్నర్ దత్తాత్రేయ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు, అమరవీరులకు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డా పరిస్థితులు మారలేదని, ప్రజల పరిస్థితి అధ్వానంగా తయారైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ పాలనలో పేన మీద ఉన్నట్టు ప్రజలు భావించారు. కసితోని ఓట్లేసి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఇలా ప్రజలందరూ పోయిల పడ్డట్టు భావిస్తుంటారు. వాళ్ళు 1400 మందిని బలి తీసుకుంటే తప్ప కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలి. పార్లమెంట్ సాక్షిగా మీరు తెలంగాణ ఇస్తారా, లేకుంటే మేమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటామని చెప్పి సుష్మా స్వరాజ్ గారు హెచ్చరిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన విషయం ఒకసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. తెలుగు అకాడమీ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో తెలుగు అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటనారాయణతో కలిసి తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అస్తిత్వాన్ని గౌరవించడం లేదని, దానినే ఆంధ్ర ప్రాంత పాలకులు అనుసరిస్తున్నారని కోదండరాం విమర్శించారు. మామూలు మనుషులే అందరు కలిసి ఒక్కటై తెచ్చుకున్నటువంటి రాష్ట్రం ఇది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని గౌరవించలేదు. పాకిస్తాన్ ను, ఇండియాను విడదీసినట్టుగా తెలంగాణ ఆంధ్రాను విడదీసినట్టు, తల్లిని చంపి బిడ్డను బతికించినట్టు తెలంగాణకి ఏర్పాటు చేసిందని, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను ఎన్నడూ వాళ్ళు అర్థం చేసుకోలేదు, గౌరవించలేదు. అదే విషయం ఇలా ఇప్పుడు ఆంధ్ర ప్రాంత నాయకులు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిపిఐ సీనియర్ నాయకుడు చాడా వెంకటరెడ్డితో కలిసి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని జాతీయ జెండాను ఎగరవేశారు. రాష్ట్ర సాధనలో కమ్యూనిస్టుల త్యాగాలు మరవలేనివని అన్నారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల సాధన కోసం మిలియన్ మార్చ్ తరహాలో పోరాటం చేయనున్నట్లు కవిత తెలిపారు.